నిజానికి తనుజ ఫ్యాన్స్ అందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకు అంటే తనుజ కెప్టెన్ అవబోతుంది కాబట్టి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో మొత్తం 6 కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే గనక ఇమాన్యుయల్, అలాగే తనుజ, భరణి అండ్ అలాగే రీతు, దివ్య, సుమన్. అయితే ఈ 6 పోటీ చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ సపోర్టెడ్ హౌస్లో ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారు అంటూ వాళ్ళకి నచ్చిన వాళ్ళని కన్విన్స్ చేసుకోమని తెలియజేశాడు లైవ్లో. ఈ కిందలో భాగంగా తనుజ ముందుగా సంజన దగ్గరికి వెళ్ళి, సంజన గారు, నేను ఆల్రెడీ 3 సార్లు కెప్టెన్ వరకు వెళ్ళి చివరిలోనే నేను వెనుదిరిగాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇవ్వండి. నన్ను అందరూ మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఏదైతే రేషన్ మేనేజర్గా చేశానో అమ్మ బాబోయ్ తనుజ కెప్టెన్ అవుతే మనకి చుక్కలు చూపిస్తుంది అని అనుకుంటున్నారు. అసలు నేను అలా చెయ్యను. నా కెప్టెన్సీలో మీరందరూ కూడా శబాష్ అనిపించుకునేలాగా కెప్టెన్గా చేస్తాను, నన్ను నమ్మండి ప్లీజ్, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ అయితే సంజనాని అడిగింది. సంజన అంటుంది, 100% నీకు సాయం చెయ్యాలని ఉంది, కానీ చివర్లో ఎవరు సెకండ్ పొజిషన్లో ఉంటారో వాళ్ళ బట్టి చూసి నీకు నేను సపోర్ట్ చెయ్యాలా వద్దా అనేది అప్పుడు చెప్తాను అంటూ సంజన చెప్పుకొచ్చింది. అలాగే శ్రీనివాస్ దగ్గరికి కూడా వెళ్ళి తనుజ ఇలానే అడిగింది. శ్రీనివాస్, లాస్ట్ టైం నువ్వు దివ్యకి సపోర్ట్ చేసావు, ఈసారన్నా నాకు సపోర్ట్ చేయవా అంటే శ్రీనివాస్ కూడా నీకే సపోర్ట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. నిఖిల్ దగ్గరికి వెళ్తే నిఖిల్ కూడా నీకే సపోర్ట్ చేస్తాను అంటూ చెప్పాడు. అలాగే భరణి దగ్గరికి వెళ్ళినా నువ్వు అడగకపోయినా నా ఓటు నీకేరా నాన్న అంటూ భరణి కూడా తనుజకు సపోర్ట్ గా నిలిచాడు. ఇందులో భాగంగానే చివరిగా సుమన్ శెట్టినే అడిగింది. అయితే సుమన్ శెట్టి అన్నాడు, నేను కూడా కెప్టెన్సీ కంటెండర్నే కదంటే, అన్నా నువ్వు ఉంటే ఓకే, నువ్వు లేకపోతే గనక నాకు సపోర్ట్ చెయ్యన్నా అంటే తప్పకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు సుమన్ శెట్టి. ఏదేమైనా సరే గుర్తుపెట్టుకోండి, 10వ వారం తనుజ కెప్టెన్ అవ్వడం పక్కా ఖాయం, ఇది రాసి పెట్టుకోండి. మరి మీరు కూడా అనుకుంటున్నారా తనుజనే ఈ వారం కెప్టెన్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.